ఇప్పటిదాకా కొడుకులు వేధిస్తున్నారన్న ఉదంతాలు చూస్తుంటాం తప్పించి కూతుళ్ళు వేధిస్తారంటే కొడుకులో కోడళ్ళు వేధిస్తారన్నటువంటి చూసాం, కానీ కూతుళ్ళు వేధిస్తారన్నటువంటి వార్త ఒకటి సంచలనం సృష్టిస్తోంది. నరసరావుపేట రూరల్ నుంచి ఓవైపు కుమార్తె వేధింపులు, మరోవైపు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంతో మహిళ నిద్ర మాత్రం మింగి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన కలకలను సృష్టించింది. నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రధాన గేట్ దగ్గర మహిళ స్పృహతప్పి పడిపోవడంతో గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆమెను ఏరియా వైద్యశాలకు తరలించారు. చిలకలూరుపేటలోని మధ్యమల్లయ్య వీధికి చెందిన పోలిశెట్టి అంజమ్మ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. జిల్లా ఎస్పీకి ఆర్జీ అందజేసిన అనంతరం మధ్యాహ్నం కార్యాలయ ప్రధాన గేట్ సమీపంలో కుప్పకూలిపోయింది. దీన్ని గమనించిన సెంట్రీ సిబ్బంది ఆమెకు సపరేలు చేయడంతో స్పృహలోకి వచ్చింది. నిద్ర మాత్రలు తీసుకోవడంతో పడిపోయినట్టు ఆమె చెప్పడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ వివరాలు తెలుసుకున్నారు. చీరాల్లో ఉంటున్న చిన్న కుమార్తె సామ్రాజ్యం తను వేధిస్తున్నట్టు అంజమ్మ చెప్పింది. ఇప్పటికే తన కుమార్తెకు 30 సవర్ల బంగారం, 20 లక్షల విలువైన పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పత్రాలను ఇచ్చినట్టు చెప్పింది. అయినా ఆస్తి కోసం తరచూ ఇంటికి వచ్చి తన కుమార్తె వేధిస్తోందని వాపోయింది. దీని మీద పలుమార్లు జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేస్తే చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్కి పంపారని, అక్కడ పోలీసులు తను చూసి నవ్వుతున్నారని కన్నీటి పర్యంతమైంది. దాన్ని తట్టుకోలేక నిద్ర మాత్రం మింగినట్టు చెప్పింది.